ధీరజ్ వాళ్ళ నాన్న లేని టైం చూసుకొని వాళ్ళ అమ్మని కలవడానికి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజు ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ ఉన్న ధీరజ్‌ని దాక్కోమంటూ ఉంటారు. అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంటి వీళ్ళందరూ ఇంత టెన్షన్‌గా ఉన్నారు? ఏం జరిగింది? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఎందుకు అలా చూస్తున్నారు? ఏం జరిగింది? ఏదో జరిగితే తప్ప మీరు ఇలా బిక్కమొఖాలు వేసుకొని నన్ను చూడరు. ఏం జరిగిందో మర్యాదగా చెప్తారా లేదా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అందరూ ఒక్కసారిగా ధీరజ్ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్‌ని చూసి, ఓహో! వీడు వచ్చాడా ఇంట్లోకి? ఎందుకురా వచ్చావు మా ఇంట్లోకి? మర్యాదగా బయటికి పోరా! మర్యాదగా బయటికి పోరా! అని చెప్పేసి ధీరజ్ చొక్కాని పట్టుకొని బయటికి ఈడ్చేస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు. మర్యాదగా బయటికి పోరా! అని చెప్పేసి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన వేదావతి మాత్రం ఆగండి అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వేదావతి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంటి ఇంత కోపం తెచ్చుకుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి అమ్మ ఎప్పుడు నాన్న మీద ఇంత కోపం చూపించలేదు. ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నాము అని చెప్పేసైతే అనుకుంటూ వేదవతి వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం లేదు వాడు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. వాడు ఇంట్లోనే ఉండాలి. వాడేం తప్పు చేశాడని అని చెప్పేసైతే అంటూ రామరాజుని నిలదీస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.